ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుంది. ప్రభుత్వ పెద్ద అయినటువంటి తండ్రి పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇప్పుడు బల్మూరు వెంకట గారు ఏమైనా సామాన్య కార్యకర్త కదా, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నారు. ఆయన వచ్చి మీకున్న సమస్యలే మీకున్న డిమాండ్స్ ని బల్మూరు వెంకట గారు చెప్తే ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు. అదే చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా ఒక ఎమ్మెల్సీగా తాను వస్తే మీరిచ్చే మాట మీద మాకు విశ్వసనీయత లేదు. గతంలో ఇదే వెంకట్ గారు అశోక్ సార్ చేసినటువంటి ధర్నాకు వెళ్తే అశోక్ సార్ ని మోసం చేసి ఎన్నికలకు వెళ్ళిపోయారు. ఇదే ఇప్పుడు అధికారం రావడం కోసం సహకరిస్తేనేమో మంచిది. ఇదే అశోక్ గారు ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం అశోక్ క్రాస్ రోడ్ నుంచి పిల్లల్ని టీఆర్ఎస్ శ్రేణులు ఎవరు అధికారం రావడం కోసం సహకరిస్తే ఎక్కడ ప్రయత్నం చేయాలి కానీ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా నుంచుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డబ్బులు వంచి పెడుతారని వాళ్ళ మీదే విమర్శలు చేశారు కదా. అట్లాంటి మీరు బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నారు అంటున్నారు కదా. ఉన్నప్పుడు ప్రవళిక చనిపోయినప్పుడు ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ గురించి ఎందుకు మాట్లాడాలి మీరు? బయటకెళ్ళి చూడండి. మీరు అంత నిరుద్యోగులు 10 ఏళ్ళు ఆగం పట్టిస్తే మీలాంటి విద్యార్థులు అందరూ బేర్ సపోర్ట్ చేశారు కదా, మీకే నైతిక హక్కు మాట్లాడుకో. ఇప్పుడు ఇవాళ ఏదైతే మిత్రుడు మాట్లాడుతా ఉన్నారో ఫారెస్ట్ రిక్రూట్మెంట్ బోర్డులో మిగిలిపోయిన 324 ఉద్యోగాల కోసం నేను హైకోర్టులో కేసేసిన. మీకు కావాలంటే ఐ విల్ ప్రొవైడ్ యూ ఎవిడెన్సెస్. ఇదే ఇప్పుడు గ్రూప్ మన ప్రభుత్వంలో హాస్టల్ వాడిన ఉద్యోగాల్లో కూడా సెకండ్ లిస్ట్ పెట్టాలి, పంచాయత్ సెక్రటరీలో కూడా సెకండ్ లిస్ట్ పెట్టాలని రూల్ 6A ఎగలిస్ట్గా కేసేసానండి. యాజ్ ఎల్చల దత్తాత్రేయగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసే అధ్యక్షుడిగా. సెట్ మనకు తెలుసండి, ఉస్మాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నటువంటి సెట్ ఎగ్జామ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి అది దాంట్లో కూడా స్టేట్ రిజర్వేషన్స్ ఉండాలని కేసేసినటువంటి వాడిని మా అడ్వకేట్ గారు బూర రమేష్ గారు నిరుద్యోగుల కోసం స్వచ్ఛందంగా ఫ్రీగా వాదించిండ్రు. వీళ్ళు ఎవరు ప్రభుత్వం అంటే వాళ్ళని ప్రశ్నిస్తామా ప్రశ్నించమా? అదే బీఆర్ఎస్ లో 2,30,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి అని చెప్తారు కదా ఆయన. క్లియర్ ఉంది కదా మేడం. ఐ విల్ ప్రొవైడ్ యు అశోక్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు, మా దత్తాత్రేయం లాంటి వాళ్ళు డ్యూయల్ రోల్, ఒకవైపు ఒక ముఖ చిత్రం, ఒకవైపు రెండు వైపు ఇంకో చేసి డైనామా చేయడం వల్లే సమస్యలు ఆగమైనా ఉన్నది. మేము నిరుద్యోగుల కోసం పోరాడతాం. ఆయన ఇందాక కూడా చెప్పారు, ఆయన కూడా గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఆయన నిరుద్యోగులకు సంబంధించిన విషయాల్లోనే నేను పొలిటికల్ సైన్స్ నెట్ సర్టిఫికేట్ అయినా తెలంగాణ బీచ్ స్టడీలో కోచింగ్ అయినా గ్రూప్ అని మెయిన్స్ పోయిన చదువుకునే వ్యక్తిగానే చెప్తున్నాను, స్కాలర్ చెప్తున్నాను, అనుభవించిన బాగా చెప్తున్నాం. మీ ఇప్పటి కూడా చదువుకుంటున్న వ్యక్తి చెప్తాను. నేను కూడా ఇప్పుడు రాబోయే జైలు కానీ అన్ని కోసం వెయిట్ చేసి సమస్య గ్రౌండ్ లెవెల్ వేరే ఉన్నది. వీళ్ళు మిస్లీడ్ చేస్తా ఉన్నారు. మేము రాజకీయం చేస్తాం, రాలేయాలి అనివార్యంగా. నేను గ్రూప్ అని వదిలిపెట్టి ఒక జాకేరి పట్టి తెలంగాణ వ్యాప్తం తిరగాలి. కారణం ఏమొచ్చినాకే నరసింహ గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్న విషయం వదిలేద్దాం కొద్దిసేపు. మీరు కూడా నిరుద్యోగుల బాధలుగానే ఉన్నారన్నారు కాబట్టి సరే ఒక నిరుద్యోగులుగా చెప్పండి, వీళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్జీఎన్ ఫెలోషిప్ ఉన్నాయి నేషనల్ లెవెల్. ఇవాళ నేను ఒక దళితున్నాయి ఉండి నెట్ టు సెట్ క్లియర్ అయిపోయింది, నాకు ఫెలోషిప్ చేస్తాం లేదు. ఇదే సార్ అన్న వాళ్ళంటే సీనియర్స్ కానీ అందరు కలిసి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫెలోషిప్ సెంట్రల్ ఇవ్వట్లేదు, స్టేట్ ఫెలోషిప్ అని ఏమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఇది నిజంగానే వ్యాలిడ్. ఇప్పుడు యూజీసీ నెట్ పరీక్ష రాసిన తర్వాత జేఆర్ఎఫ్ స్లాట్స్ అనేటువంటివి స్టేట్ ను బట్టి స్లాట్స్ ఇస్తారు. యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏంటంటే స్టేట్ యూనివర్సిటీస్ అండి. మన తెలంగాణ రాష్ట్రంలో 7 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 11 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి, అఫిలియేటెడ్ కాకుండా. అయితే ఈ యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి విద్యార్థి నిష్పత్తుల ప్రకారం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఉన్నటువంటి స్లాట్స్ ని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ఘోరాతి ఘోరంగా తగ్గించిందండి. 762 స్లాట్స్ ఉన్నటువంటి ఈ ఫెలోషిప్ల యొక్క స్లాట్స్ని 216కు తగ్గించింది.
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది బీజేపీ కూడా. ఇదేం ఫ్రెండ్లీ ప్రభుత్వమే కాదు బీజేపీ ప్రభుత్వం. నేను ఏమంటా ఉన్నాను, నిరుద్యోగ వ్యతిరేక విధానాల విషయంలో రెండు ప్రభుత్వాలు ఉక్కుపాదం మీరు అన్ని ప్రభుత్వాలు అనండి. రెండు ప్రభుత్వాలు మేడం కాగ్ రిపోర్ట్ ప్రకారమే రైల్వే 11 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. కాగ్ రిపోర్ట్ ప్రకారం అన్న నువ్వు రెండు ప్రభుత్వం దయచేసి రెండు సమస్య తెలంగాణ రాష్ట్రం, అవును నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు బాధ్యత ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణము దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు నరసింహ గారు ఒక విషయం, మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఎలక్షన్లకు ముందు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత మీకు ముందే తెలుసు కదా ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఇవన్నీ కూడా మీకు ముందే తెలుసు కదా. తెలిసిన తర్వాతే కదా మీరు క్యాలెండర్ ఇచ్చారు. ఎలక్షన్ ముందు జాబ్ క్యాలెండర్ అంటే ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లలో ఎన్నో విషయం తెలుసు కదా. ప్రభుత్వ స్టాక్ అన్నకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మనందరం కూడా అప్పీల్ చేద్దాం. గవర్నమెంట్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. రాత్రి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనందరం కలిసి అప్పీల్ చేద్దాం. మనందరం అదే పక్షంకి వచ్చినాం కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే కొద్ది సమయం పాటించాలి. నువ్వు ఒక ఏడాది సమయం పోదాం కోరుకుంటున్నావు. అదే ఇప్పుడు నరసింహ చెప్తున్నట్టుగా మేడం, అధికారం లేనప్పుడు ఏ ప్రభుత్వాలైనా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులతో పాటు కూర్చొని మాట్లాడతారు, నిరుద్యోగుల దగ్గరికి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక డెలిగేటరీ కమిటీ, ఒక మంత్రిత్వ శాఖ, ఎవరైనా ఒక మంత్రి, శ్రీధర్ బాబు గారు కావచ్చు, పూర్ణం ప్రభాకర్ గారు కావచ్చు, సీతక్ లాంటి వ్యక్తులకు యూనివర్సిటీ విద్యార్థులతో మంచి రిలేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు వచ్చి అధికారం అనేటువంటి దాన్ని ఒకసారి పక్కకు పెట్టేసి విద్యార్థులతో కూర్చొని ఏ విధంగా మీ సమస్యలు పరిష్కరించాలి, మేము ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నాము, మేము నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చినామంటా ఉన్నాము, ప్రతి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామంటున్నాము, క్యాలెండర్ ఇయర్ ఇస్తామని చెప్పినాము, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాము, గ్రూప్ 1 ఉద్యోగాలు పెంచుతామంటున్నాము, పెంచలేమంటున్నాము, ఏదో ఒకటి మీ ఒపీనియన్ ని వచ్చి నిరుద్యోగులతో మాట్లాడితే ఖచ్చితంగా పరిష్కారం. మీలాంటి వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అనుబంధ విద్యార్థి నాయకులు, యువ నాయకులు మీరు యూ హావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. మీరు మీ మంత్రులతో వెళ్ళి స్వచ్ఛందంగా చెప్పండి, అమ్మ ఈ సమస్యను ఇంకా మనం నిర్లక్ష్యం చేస్తే ఇది తీవ్ర రూపం అయితే నిరుద్యోగుల తీవ్రత చాలా పరిణామాలు వేరే విధంగా ఉంటాయి, ఇది మన మీద బాధ్యత, మనం ఎన్నికల ముందు మనం ఇచ్చిన మాట నెరవేర్చుకోవాల్సిన నైతిక హక్కు మనకుంది, సో మనం ఇది పరిష్కరించుకుందాం రండి, మేము ఈ సలహా ఇస్తున్నాం. మా విద్యార్థి నాయకులు కూడా చాలా మంది దీని మీద పాజిటివ్గా సలహాలు ఇచ్చేవాళ్ళు. ఎట్లయితే ఈ సమస్య పరిష్కారం అవుతుందో ఆ పరిష్కార మార్గాలు వెతుకుదామని అలాగని తప్పించుకుని తిరిగే ధోరణి ఏంటండి నాకు అర్థం. కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా విద్యార్థి నిరుద్యోగుల పక్షం ఉంది కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రియాజు ఇద్దరిని ప్రతినిధి పంపింది అక్కడికి. వాళ్ళు కొన్ని అంశాలు ఇచ్చారు, అంశాలు ఇచ్చి తీసుకొని గవర్నమెంట్ రిప్రజెంట్ చేసే క్రమంలో రాత్రి అక్కడ గుమ్మిగూడిన బీజేపీ బీఆర్ఎస్ దాడి జరిగింది. పేపర్లు చూడండి, ఒక 5 అంశాలు 10 అంశాలు ఇచ్చారు వాళ్ళు. దాని మీద చర్చ ఇప్పుడు సెక్రటరీలో సీఎం ఆధ్వర్యం జరుగుతుంది. అది చేద్దాం, గౌరవం మనందరం ఏం చేద్దాం, ప్రభుత్వం వచ్చింది విధ్వంసమైన వ్యవస్థని పునర్నిర్మించడం కోసం, వ్యవస్థను సెటిల్ చేయడం కోసం మాత్రమే ప్రభుత్వం పనిచేస్తున్న క్రమంలో మనం విలువైన సూచనలు సలహాలు ఇద్దాం. అట్లా ఉంటుంది కానీ లేదు ఇట్లా చేస్తుంది, అప్పుడే నిర్లక్ష్యం చేసారు, ఆ ప్రభుత్వం లాగా చేస్తారు, ఈ ప్రభుత్వం చేసి నింద లేదని చెప్తాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము నేను నీకేం కాలేదు ఇక్కడ, నువ్వు ఒక 7 రోజుల తర్వాత కాలం వృధా కావాలని కోరుకుంటాము. ఇలా అన్నావు మాట గ్రూప్ 1 1:100 తీస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇంటర్వ్యూ పోయిన తర్వాత గతంలో 2011లో క్యాన్సర్ దాఖలాలు ఉన్నాయి. గ్రూప్ 1 అంటే మేము చేయలేము, మా వల్ల కాదు, గ్రూప్ 1 1:100 మేము పిలవలేము, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, మేము పెట్టలేము, మేము 1:100 పెడతాము, ఏదో ఒక స్పష్టమైన క్లారిటీ వస్తే వాళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అవుతారు అని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మీ కాంగ్రెస్ పార్టీకి మన ఛానల్ ద్వారా ఏం సలహా ఇస్తా ఉన్నానంటే, మీరు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతున్నది, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, ముఖ్యమంత్రి గారు ప్రతి నెల జీతం తీసుకుంటారు. ఇదే ప్రియాంక గాంధీ నోటితోటి చాలా బహిరంగ సభల్లో వీళ్ళు యోజన డిక్లరేషన్ ప్రకటించినప్పుడు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని, ఇవాళ 6 నుంచి 7 నెలలు గడుస్తా ఉంది. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే నిరుద్యోగులు కొంత రిలాక్స్ అవుతారు కదా, ఆ నిరుద్యోగ భృతి రండి ఇవ్వండి. మీరు ఎలక్షన్స్ ప్రాసెస్ కంటిన్యూ అవుతున్న కొద్దీ ఇట్లాంటి చిత్తశుద్ధిని చూపించమని అంటా ఉన్నాము, అంతేగా. మీరు మాత్రం ప్రతి నెల జీతాలు తీసుకుంటారు, నిరుద్యోగులకు ఇప్పుడు ఇదే అండి ఆర్థిక అంశాలు ప్లస్ కుటుంబ అంశాలు వీటి మీద ముడపడింది. నిరుద్యోగుల సమస్య అనేటువంటిది ప్రభుత్వాలకు చిన్నగా కనిపించవచ్చు, కానీ నిరుద్యోగి సెంట్రిక్ గా చూస్తే అది చాలా విషాదంతో కూరుకున్నదండి. చాలా బాధలు ఉంటాయి ఆ విద్యార్థికి.